హాయ్ అండి, నందిని కిచెన్ ఫుడ్కి స్వాగతం. ఈరోజు మనము రవ్వ లడ్డూలు ఎలా తయారు చేయాలో తెలుసుకుందామండి. రవ్వ లడ్డూలు అంటే అందరూ జనరల్గా పంచదారతో చేస్తారు. ఇలా బెల్లంతో చేసుకుంటే కూడా చాలా టేస్టీగా ఉంటాయండి, సాఫ్ట్గా కూడా ఉంటాయి. పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారండి. ఇప్పుడు ఈ రవ్వ లడ్డూలు ఎలా తయారు చేయాలో తెలుసుకుందామండి. ఒక కడాయి తీసుకొని అందులో 3 టీ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేడయ్యాక డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ కొంచెం లైట్ బ్రౌన్ అయ్యే వరకు వేయించుకొని వాటిని తీసి పక్కన పెట్టేసుకోవాలి. అదే కడాయిలో 1 కప్పు రవ్వ తీసుకొని దాన్ని కూడా వేయించుకోవాలి. రవ్వ ఇలా వేగాక ఒక చిన్న కప్పు కొబ్బరి తీసుకోవాలి. నేను పచ్చి కొబ్బరి, ఎండు కొబ్బరి 2 కలిపి తీసుకున్నాను. ఇలా తీసుకుంటే కూడా చాలా టేస్టీగా ఉంటుంది. అవి రెండింటిని కూడా ఒక 2 మినిట్స్ వేయించుకొని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత 1 కప్పు బెల్లం వేసుకోవాలి. 1 కప్పు రవ్వకి 1 కప్పు బెల్లం అండి. అందులో ఒక చిన్న అరకప్పు నీళ్లు పోసుకొని, మరీ తీగ పాకం కాకుండా ముదురు పాకం కాకుండా ఈ విధంగా ఉండాలి. ఇలా పాకం రెడీ అయ్యాక ముందుగా మనం వేయించి పెట్టుకున్న రవ్వ ఏదైతే ఉందో అది కొద్దిగా యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఈ విధంగా రవ్వను పాకం 2 కలిసి మిక్స్ అయ్యాక దీంట్లో 1 టీ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కూడా వేసుకొని దాన్ని చక్కగా కలుపుకొని ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా వేసేసుకొని ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అండి. వీటిని గోరువెచ్చగా అయ్యే వరకు ఉంచేసి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు చూపిస్తున్న విధంగా లడ్డూలు చుట్టేసుకోవాలి. వీటిని ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసి పెట్టుకుంటే ఒక 1 వీక్ వరకు కూడా నిల్వ ఉంటాయండి. చాలా ఈజీ అండి. ఒక 10-15 మినిట్స్లో రెడీ అయిపోతాయి. చూసారా? ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే నేను పెట్టే కొత్త వీడియోస్ నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. ఓకే, బాయ్ అండి.